మావిగన్ ప్రతిపాదనపై మాజీ మంత్రి గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు 3 రాజధానులంటూ చెప్పి ఇప్పుడు మావిగన్ అంటూ మరో టర్న్ తీసుకున్నారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే రాబోయే రోజుల్లో వైసీపీ కనుమరుగవటం ఖాయమన్నారు గంటా. మన ఏప్రిల్ 1న ఒక బాంబు పిలిచారు. మొత్తం మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, లేకపోతే గుంటూరులో గన్ను తీసుకొని మొత్తం మావి గన్ అని అసలు ఇటువంటి అద్భుతమైన ఆలోచన నాకే వచ్చింది. ఇది మామూలు మానవ మాతలకు రాదు ఇటువంటి ఆలోచన అని చెప్పని ఇది చెప్పారు. ఈ మధ్య మనం బ్రహ్మానందం గారు లాంటి సినిమాల్లో క్యారెక్టర్ కొంచెం తగ్గిపోయాయి, ఆయన కొంచెం నటించట్లు ఎక్కువగా. మరి చూస్తామంటే మళ్ళీ ఆయన లేని లోటు జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే అసలు ఆయన ఏమన్నా ఒక మెంటల్ డిజార్డర్ ఉందా, లేకపోతే ఏంటిది? ఇప్పుడు ఏదైనా ఒక ప్రాంతానికి కలపని చెప్పడం వేరు, మరి మచిలీపట్నంలో మాను లేకపోతే విజయవాడలో వీ తీసుకుని కలిపినటువంటి ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఎటువంటి ట్రోల్స్ వస్తున్నాయో, ఎటువంటి మీమ్స్ చేస్తూ ఉన్నారో. ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తి ఇటువంటి ఒక దీంట్లో మాట్లాడుతున్నాడంటే ఆయన యొక్క మానసిక స్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మొన్నటిదాకా విశాఖపట్నం అన్నాడు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు, సెప్టెంబర్లోనే ఇక్కడికి వచ్చి స్థిర నివాసం అన్నాడు, అయిపోయినాక మళ్ళీ డిసెంబర్లో అన్నాడు, మళ్ళీ ఇంకో డేట్ చెప్పాడు, అన్నీ చెప్పాడు, అయిపోయింది. మరి ఈరోజేమో తూచని మళ్ళీ విశాఖపట్నం వదిలేసి మళ్ళీ ఉత్తరాంధ్ర అంతా కాకుండా మళ్ళీ మావిగానికి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఏంటి అసలు ఈయన యొక్క పరిస్థితి ఏంటి అనేది అందరూ కూడా అర్థం కాకుండా పోతాం.